హాయ్ ఎవ్రీవన్. మీలో ఎంతమంది సీ ఫుడ్ని ఇష్టపడతారు? అదేనండి, సముద్రంలో దొరికే రకరకాల చేపలని, పీతలని ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ వీడియోని కొంచెం కూడా మిస్ కాకండి. ఫస్ట్ అయితే నేను మీకు ఎక్కడ ఉన్నానో చెప్పేస్తున్నాను. సో మచిలీపట్నం చేపల మార్కెట్లోకి అయితే నేను ఎంటర్ అయ్యానండి. ఇక్కడ నాకు ఫస్ట్ రొయ్యలు కనిపించాయి, ఫ్రెష్గా ఉన్నాయి. సో ఈ మొత్తం మీకు ఓవరాల్గా ఈ వీడియోలో కనిపిస్తున్న రొయ్యలన్నిటినీ నేను 450 రూపీస్ ఇచ్చి తీసుకున్నానండి. నియర్లీ 3 కేజెస్ ఉంటాయి, 3 కేజీల రొయ్యలండి. సో వాళ్ళే మొత్తం క్లీన్ చేసి అన్నీ కూడా పైన ఆ తొక్కంతా వలిచి ఇస్తానన్నారు. దానికి అడిషనల్గా ఒక 50 రూపీస్ చెప్పమన్నారు. సో ఓవరాల్గా 500 రూపీస్ ఇచ్చి మొత్తం రొయ్యలన్నిటినీ నేను ఫస్ట్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి. సో ఈ రొయ్యలు వాళ్ళు ఒలుస్తున్న టైంలోనే నేను ఈ వీడియో క్లిప్ మీకోసం అయితే చేస్తున్నాను. లైవ్ అండి, ఫ్రెష్ చేపలండి. ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో కొంచెం కూడా మిస్ కాకండి. మొత్తం ఈ వీడియోలో క్లియర్గా అన్ని రకాల చేపలను, అది కూడా బ్రతికున్న చేపలను మీకు నేనైతే క్లియర్గా చూపిస్తాను. సో వీరికైతే నేను తీసుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటినైతే నీట్గా ఒలిచిపెట్టమని చెప్పేసి వర్క్ అయితే అప్ చెప్పానండి. ఈ రొయ్యలన్నిటినీ ఒలిచేలోపు మనం ఫిష్ మార్కెట్ మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం. అసలు ఎన్ని రకాల చేపలు ఏ ప్రైజెస్లో ఉన్నాయి, మనం బార్గెన్ చేయడానికి వీలుంటుందా లేదా, మన ఇంటి దగ్గర దొరికే చేపలకి వీటికి డిఫరెన్స్ ఏంటి చెప్పాలంటే పర్టికులర్గా మీరు ధర చూడాలండి. ధర అయితే చాలా డిఫరెన్స్ కనిపించింది. సో నాకైతే రొయ్యలు చూస్తున్నారు కదా క్లియర్గా, ఆవిడైతే ఎలా ఒలిచిపెట్టేశారు. సో స్లోగా మనం స్టెప్ బై స్టెప్ చక్కగా చేపల మార్కెట్ మొత్తం అలా రౌండ్ వేసేద్దాం. ఇక్కడైతే మచిలీపట్నం చేపల మార్కెట్ చాలా చాలా పెద్దదండి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే అక్కడ 60% వరకు కూడా బతికున్న చేపలు చాలా వరకు అవి కదులుతూ కనిపించాయండి. సో నేనైతే మొదట చాలా భయపడ్డాను. వెజిటేరియన్స్ సారీ అండి, ఇమీడియట్గా ఈ వీడియోని అయితే మీరు అవాయిడ్ చేసేయండి. నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఫస్ట్ లైక్ ఇచ్చేయండి. ఈ వీడియో అయితే నేను కష్టపడి మీకోసం అయితే నేను ప్రజెంట్ చేస్తున్నాను. సో చేపలన్నింటినీ చూస్తున్నారు కదా, వీటి పేర్లు ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళతో ఒక్కసారి మాట్లాడి ఫస్ట్ మొదట వీరి మాటల్లో తెలుసుకుందాం. అవి పండుగప్పలు, ఈ ఉడపాయలు అవి పండుగప్పలు, అదేమో పండుగొరక, అయ్యేమో సముద్రం అయ్యి సందువాయలు కాదు అయ్యి పండుగప్పలు, ఉడపాయలు అవి గొరకలు. ఏంటివి? గొరకలు సముద్రం గొరకలు. అయ్యేమో పండుగప్పలు, అయ్యేమో గుడ్డెకరాయలు, పొలసలు అంటారు. పొలసలు తీసుకొస్తారు ఇవన్నీ సముద్రం నుంచి వస్తాయి. మీరే పడతారా? అక్కడ వేరే సాట కొనుక్కుని పట్టుకొస్తారు వీళ్ళు. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి వచ్చారంటే ఉదయం మీకు అన్ని రకాల సముద్రంలో దొరికే అన్ని రకాల చేపలను అయితే ఇక్కడ మీరు వెంటనే తీసుకుని వెళ్ళిపోవచ్చు అండి. 2-3 వెరైటీస్ అయితే ఒకేసారి మీరు వీక్లీ వన్స్ వచ్చినప్పుడు తీసుకెళ్లారంటే ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో చివరిలో మీకు డీటెయిల్గా చెప్తాను. మార్నింగ్ 5 o'clock నుంచి 10 o'clock వరకు వీళ్ళు ఈ స్టాక్ అయితే ఈ చేపలను అయితే కేజీ లెక్కన అమ్ముతారండి. 10 తర్వాత ఎలా అమ్ముతారనేది వీళ్ళు పోగుల లెక్కన అమ్ముతామని చెప్తున్నారు. సో ఆ డీటెయిల్స్ కూడా వీరి మాటల్లో ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది ఏ చేప అండి? పెద్దది పండుగొరక. ఎన్ని కేజీస్ ఉంటుంది అది? 3 కేజీలు ఉంటుందా? ఇవి తెల్లగా కనిపిస్తాయి. ఇవి చిన్న చేపలు, అరటికాయ చేపలా? ఇప్పుడు మామూలుగా ఫిష్ వండినట్టే వండేస్తారా వాటిని? ఇగురు చేయాలా? ఓకే. అవి ఎంత అండి కేజీ? ఎంత అవి? అవి మొత్తం 400. 2 పోగులు కలిపి కేజీ దాటితే 400 రూపాయలు. ఇది పెద్దదైతే 700. ఇవ్వండి. ఏమంటారు? వంజినం. ఓకే. ఇవి ఎట్లా, ఎంత? ఇవి కేజీ 400. ఓకే. సగం పేర్లేదు.
ఈ చేప ఇదేంటిదండి? సందవాయ ఎంత ఉంటుంది అది? వెయిట్ ఎంత ఉంటుంది? 400. ఓకే. డబ్బులు? 300. ఇది కేజీ ఉంటుంది 400. కేజీ ఉంటుంది 400 రూపాయలు. అటువైపు ఇంకా ఉంది. నువ్వు తీసినంత వరకు తీసేయి. ఇవేంటివి? మెత్తలు. ఎంత అండి కేజీ? ఎంత మెత్తలు? మొత్తం కలిపి 300. ఎంత ఉంటాయి అవి? కేజీ ఉంటాయా? ఇక్కడ కేజీ లెక్కన ఇవ్వరా? ఓకే ఓకే. ఇది ఇక్కడ అంతా హోల్సేల్ మార్కెటేగా? హోల్సేల్ మార్కెట్ మొత్తం అన్ని హోల్సేల్ మార్కెట్. కేజీ లెక్కలు కాకుండా ఇవి కొనుక్కున్నాయి కదా, అందుకనే అలా పొద్దున్నే కేజీ లెక్క, పొద్దున్నే కేజీ లెక్క, పొద్దున్న కేజీ లెక్క. ఓకే అండి. చిన్నప్పుడు స్కూల్లో లంచ్ టైంలో బాగా గొడవ చేస్తుంటే టీచర్ వచ్చి చేపల మార్కెట్ ఇదేమన్నా అని చెప్పి తిట్టేవాళ్ళండి. అదొక తిట్టుగా మాకు కూడా తెలిసేది కాదు, మేము నవ్వుకునేవాళ్ళం. సో ఇప్పుడైతే నాకు ఆ వర్డ్ అయితే గుర్తొస్తుంది. సో చేపల మార్కెట్ అని పర్టికులర్గా ఆ మాట ఎందుకు అన్నారు అనేది చేపల మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత నాకైతే తెలిసిందండి. కొన్ని రొయ్యలనైతే వీళ్ళు పైన ఆల్రెడీ ఆ తొక్కంతా తీసి కూడా రెడీగా పెట్టేస్తున్నారండి. ఎవరికన్నా ఇమీడియట్గా కావాలంటే కూడా ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రొయ్యలు అయితే టైగర్ రొయ్యలు అంటండి, చాలా పెద్ద రొయ్య. వీటిని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారంటే కేజీ సైజుని బట్టి ఉంది. 700 ఉంది, 800 ఉంది, 600 ఉంది. ఓకే. ఇప్పుడు ఈ సైజు మీరు కేజీ ఇస్తారా? ఎలా లెక్క? లెక్క వేసాక మొత్తం దీన్ని పోగు అంటారా? మొత్తం ఇది పోగు, ఇది పోగు, ఇది పోగు, ఇది పోగు. ఓకే. ఇది మొత్తం ఎంతకి ఇస్తారు? 1500 చెప్పి 1000 రూపాయలకి వేస్తారు. 1000 రూపాయలకి ఇస్తారు ఇవన్నీ. ఓకే ఓకే. టైగర్ రోయ్ అంటారు. ఓకే. అంటే ఒక 3 కేజీస్ ఉంటాయా? 3 కేజీలు ఉంటాయా? ఉంటాయి. 3 కేజీలు పైన ఉంటాయి. ఓకే. టైగర్ రొయ్య అని ఆవిడైతే టైగర్ లాగా గంభీరంగానే చెప్పారు. నిజంగానే బార్గెన్ అడగాలండి, అడగాలి కాదు, డెఫినెట్గా అడగాలి. ఎందుకంటే సగానికి సగం అడిగినా తప్పు లేదు, కానీ అడిగి తీసుకోకుండా మీరు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయారా? ఇక అంతే సంగతులు, తిట్లను చిత్తగించవలను. రొయ్యలను చూసా కానీ వీళ్ళ దగ్గర కొన్ని కదులుతున్నాయి, మీన్ బ్రతికి ఉన్న రొయ్యలు కూడా ఉన్నాయండి. సో చెప్తున్నాను కదా, ఇక్కడ ఉన్న మీకు కనిపిస్తున్న ఏ చేపలైనా ఏ సీ ఫుడ్ అయినా కూడా ఇదంతా కూడా చాలా ఫ్రెష్గా ఉందండి. వాళ్ళైతే మెయింటెనెన్స్ బాగుంది, ఎప్పటికప్పుడు నిజంగానే వాటర్తో చక్కగా వాష్ చేస్తున్నారు. సో ఎర్రగా ఉంటే అక్కడ కళ్ళ దగ్గర తెలిసిపోతుందంటండి, కన్ను దగ్గర ఎర్రగా ఉంటే కనుక అది చాలా ఫ్రెష్గా ఉన్న చేప అని అయితే తెలుస్తుందంట. కొన్ని డీటెయిల్స్ అయితే నేనైతే వీళ్ళ దగ్గర అయితే ఎక్స్పీరియన్స్ చేశాను, డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకున్నాను. సో ఇంకొన్ని డీటెయిల్స్ మీరు అమ్మగారు మీ దగ్గర ఉన్న ఈ చేపలు అన్ని రకాలు ఉన్నాయి కదా, వాటి పేర్లు చెప్తారా? మాకు చాలా మందికి ఈ పేర్లే తెలియదు మాకు. మార్కెట్ పండుగప్ప ఇదండి, పండుగప్ప, రాగండి, రాగండి. ఓకే. ఇది రూపచందు. ఏంటిదండి? రూపచందు, రూప్చందు. ఈ బొచ్చులు. ఓకే. ఈ సొరలు, సొర చేప. అవి వాలగలు 800. ఇవేంటండి? వాలగ ఓల్గలు. ఓకే. ఈ మ్యాన్ చేపలు. ఏంటివి? మ్యాన్ చేప. మ్యాన్ చేపలు 500. 500. 400.
వాటి పేరేంటి అన్నారు? సొర చేప. ఓకే అండి, 2 చేపలు అయితే ఇక్కడ 400 రూపాయలకి అయితే ఇస్తున్నారు. సో బార్గెన్ ఉందండి ఇక్కడ మార్కెట్ లో అయితే. మా అమ్మగారు అవి ఆ చివర చిన్నగా ఉన్నాయి ఆ చేపలు? అవి పండుగప్పలే. అవి పండుగొప్పలే. సో ఇవన్నీ మీరు ఎక్కడ సముద్రం దగ్గర నుంచి తీసుకొచ్చినవి? మార్కెట్ లోకి వస్తే కొంటాం. ఆహా, ఓకే. సో సముద్రం దగ్గర పట్టేవాళ్ళు మీకు ఇక్కడ మార్కెట్ లో తెచ్చి అమ్ముతారు. ఎన్ని గంటలకి మీకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది? పొద్దున్న 5 పెడతారు. పొద్దున్నే తీస్తారు. మార్నింగ్ తీసినప్పుడు కేజీ లెక్కన ఇస్తారండి. తర్వాత మళ్ళీ తెచ్చుకుని అమ్ముకుంటాం. ఈ కిలో 150. ఓకే. అయ్యి కిలో లెక్కనారు, ఇంకో పుట్టలు లెక్కన. ఓకే ఓకే. ఏం చెప్పను, ఏం చెప్పను. ఓకే ఓకే. ఉంటాయి కన్నయ్య, కొరమేనా అవి పైన? అవేనా? పద ఏమోదు. కొరమేను చూపించు. సో లైవ్ కొరమేను చేపలండి. కొరమేను ఎట్లా అండి ఇవి కాస్ట్ ఎలా? కొరమేను చేపలే కదా? కొరమేను చేప ఎంత కేజీ? ఎంత అవి? కేజీయా? పెద్దవి అయితేనేమో 300, చిన్నవి అయితేనేమో 200. ఆహా, ఓకే. ఇలా సైజు పెద్దవి చిన్నవి ఉంటాయి, సైజులు ఉంటాయి. ఇప్పుడు ఒక చేప ఎంత పడుతుంది? ఇది 200కి వేస్తాం, ఇది 150కి వేస్తాం, ఇది 100కి వేస్తాం. ఆహా, ఓకే. అలా మేము ఇక్కడ అమ్ముకున్నాం చేపల మీద. ఓకే. అంటే మీ వాళ్ళు ఎవరైనా సముద్రంకి వెళ్ళి తీసుకొస్తారా? సముద్రం కాలువ చేప. కాలువయి పాటుపోటు కాళ్ళలో చేపలు తెస్తారు, మేము అమ్ముకుంటాం బేరాలు. అంటే ఏంటి పొద్దున పూట కేజీ లెక్కన ఇస్తారు అని చెప్తారు? పొద్దున పూటలో కాటాల మీద కాటాలు ఎట్టి అమ్ముతారు. అక్కడ మేము కాటాల్లో కొనుక్కుని తెచ్చుకుని అమ్ముకుంటాం. ఓకే ఓకే. మీకైతే బానే ఉంటుందా గిట్టుబాటు ధర? పర్వాలేదు, బానే ఉంటది. బానే బిడ్డలు పెంచుకుని బతుకుతున్నాం. మీకు బానే మిగులుతుంది అయితే? బానే మిగిలేది ఏముందమ్మా. అందరూ ఇప్పుడు మేము 10 కిలోలు తెచ్చుకున్నాం అనుకో, అందులో ఒక 150, 200 అవునా అలా మిగిలితాయి, బతికిపోతున్నాం. ప్లస్ అదే ఇక్కడ బేరం ఆడటానికి అవకాశం ఇస్తున్నారు. బేరం ఆడి బాగానే ఉన్నాయి వ్యాపారాలు. కాకపోతే అక్కడక్కడ మార్కెట్ తీతల సెంటర్కే కళ్యాణాలు వచ్చిన కానించి మార్కెట్లు అయిపోయినాయి. అవి తీతలు అవి తీపిస్తే ఇంకా బాగానే ఉంటది, డెవలప్ గా మార్కెట్ బాగానే ఉంటాం. మేము ఓకే ఓకే. అవి తీపిస్తే చాలు మాకు. అవునులేండి. ఓకే ఓకే. సెంటర్ మార్కెట్లు ఎట్టేసారు కళ్యాణాలు వచ్చిన కానించి. అవును, ఇక్కడికేమో మొత్తం తక్కువ అయిపోయారు కూరలోళ్ళు. అవునులేండి. అవి తీపిస్తే బాగుంటది మార్కెట్, మేము శుభ్రంగా బిడ్డలను పెంచుకుని బతుకాలి. అవునండి, బందర్ అంటేనే అసలు మెయిన్ ఇదే కదా, ఫిష్ మార్కెట్ ఫేమస్. చాలు మార్కెట్ పక్కన తీపిచ్చేస్తే చాలు. ఓకే ఓకే. చక్క బతుకు అందరూ కూడా బంగారులా బిడ్డలు పెంచుకుని లాక్కు తెచ్చుకుంటాం. వ్యాపారాలు జరిగిద్దిలేండి, కొంచెం టైం అటు ఇటు అయినా మీరు అనుకున్న పని అయితే జరిగింది. చాలు ఆ మాట. ఆంటీ గారు ఈ చిన్న చేపలు ఏంటో చెప్తారా? చిన్న అమ్మ ఇవి అయితే 50 రూపాయలు. ఎన్ని కేసాం కొరకలు అంటారు, ఏం పండుగప్పుడు మ్యాన్ చేపలు. ఓకే. ఈ గుడ్డెగరాయలు. ఓకే. ఇవి ఎందుకు అమ్మను అంటున్నారు? అమ్ముతాం కానీ తక్కువ ఉన్నాయి కదా, ఎక్కువ ఉంటే అమ్ముతాం. 100 రూపాయలు 50 రూపాయలు అమ్ముతాం. వాటి పేరేంటన్నారు? కేసాం కొరకలు. కీసం కొరకలు. ఓకే అండి. అవి చిన్న చేపలు చేతి పరుగులు. ఓకే. అవి ఎంత ఇస్తారు? మొత్తం 50 రూపాయలే. 50 రూపాయలకి ఇస్తారు. ఓకే. ఇవండి స్టార్టింగ్ లో ఉన్నవి. అయితే ఈ పోగు 150 వేసేస్తాం. 150 రూపాయలు. ఏనంతే, మొత్తం 300 వేసేస్తాం. సో మీరందరూ ఇక్కడ మార్కెట్ కు వస్తే మీరు కొనుక్కుని మీరు అమ్ముతారండి? తీసుకుని అమ్ముకుంటాం అనమాట, లాభానికి అమ్ముకుంటాం. ఓకే. పక్క పక్కన మార్కెట్లు మన మార్కెట్ పాడైపోయిందమ్మా. మార్కెట్లు పక్క పక్కన చూపించమని చెప్పండి. ఓకే. సెంటర్ కి మార్కెట్లు అయిపోయింది. అవునులేండి. సెంటర్ అయిపోతాం వల్ల ఇక్కడ అమ్మలేకపోతాం. అసలు మరి దారుణంగా ఉంటుంది. సెంటర్ లో మార్కెట్ తీస్తే కొద్దిగా బయట బాగుంటుంది, కొద్దిగా పడ్డప్పుడు గంట మేము ఓకే ఓకే అండి. ఓకే. మీరు ఇప్పుడు ఇది మార్కెట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందండి? పొద్దున్నే 5ంటికి స్టార్ట్. సాయంత్రం 7 వరకు మార్కెట్ అయితే ఉంటుంది. 7, 8. ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు తీసుకొస్తారా మళ్ళీ చేపలు? పొద్దు తీసుకున్నాయే కదా, ఐస్ పెట్టుకుని సాయంత్రం దాకా పుస్తకం అమ్ముకుంటాం. ఓకే ఓకే.
బేరం అది బానే ఉంటుందా మీకు? సొడ్డింపు అయిపోయిందమ్మా బేరం. పక్క మార్కెట్ ఉండే కదమ్మా, సొడ్డింపు అయిపోయింది. తీపిచ్చేసి సెంటర్ కి మార్కెట్లు అయిపోయింది. అవును, అసలు ఇదే పెద్ద మార్కెట్ కదా. అందరిలో ఎక్కువ చోట మార్కెట్లు ఓపెన్ చేయటం వల్ల వీరి మార్కెట్ అయితే కొంత లాస్లో రన్ అవుతుందని వీరైతే వారి మాటల్లో క్లియర్గా చెప్పేశారండి. సో ఇక్కడ చేపలను అన్నిటినీ చూశారు కదండి. మావాడైతే ఈ చేపలని చూడలేక అట్ ద సేమ్ టైం స్మెల్ భరించలేక బయట వైపు దూరంగా అయితే పారిపోయి దూరంగా నుంచున్నాడండి. అస్సలు ఇటువైపు తలకాయ కూడా తిప్పి చూడలేదు. సో ఇక్కడ రకరకాల చేపలు అయితే చూస్తున్నారు కదా, మీకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి చేపలు అయితే. ఈ చేప అయితే నిజంగా నన్ను అమ్మా 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 అని పిలుస్తున్నట్టే అనిపించింది. ఇలా చెప్పానని మీరు మాత్రం ఏమనుకోకండి. చిన్నప్పటి నుంచి నేను ఎందుకు చేపల మార్కెట్కి వెళ్ళలేదు అని చెప్పడానికి ఇది ఒక రీజన్ చెప్పచ్చు. ఇలా బ్రతుకున్న వాటిని చూస్తే నా వల్ల అయితే కదండి, ఇమీడియట్గా కొన్ని నెలల వరకు అయితే నేను ఆ ఫుడ్ అనేది తినటం మానేస్తాను. సో అందుకనే నేను చిన్నప్పటి నుంచి కూడా మార్కెట్ని అయితే అవాయిడ్ చేశాను. సో చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మీకోసం ఈ మార్కెట్కి అయితే ఇలా ఎంటర్ అయ్యి వీడియో తీస్తున్నాను. అవి తెలియదు కానీ ఒక నిమిషం, అవి ఇవి చెప్పండి ఒకసారి. ఈ సముద్రం పీతలు, సముద్రం పీతలు. ఓకే, ఇయ్యం కాలువ పీతలు. ఓకే ఓకే అండి. ఈ రెండు రకాలు మీరు స్వయంగా తెచ్చుకుంటారా, మీరు కొనుక్కుంటున్నారా? ఇక్కడ కొనుక్కునే అమ్ముకుంటాం మళ్ళీ మారిబేరాన్ని. మీరు అక్కడ వేరే వాళ్ళు పట్టి తీసుకొస్తే మీరు వేరే వాళ్ళు పట్టి తీసుకొచ్చి అమ్ముకుంటారు ఇక్కడ. మళ్ళీ వాళ్ళ దగ్గర కొనుక్కుని 10, 20, 50కి మళ్ళీ మారిబేరానికి అమ్ముకుంటాం. మరి అలా మీరు చేతులు మారుతున్నాయి కదా, మీకు రూపాయి మిగులుతుందా? పర్వాలేదా? మిగిలిన రోజు మిగులుద్ది, మిగిలిన రోజు మిగులుతుంది. ఓకే, లాస్ అయినా కానీ తప్పదు. ఇంకా మీకు ఇక్కడ బేరం ఎప్పుడెప్పుడు ఉంటుందండి? ఏ రోజుల్లో ఉంటుంది? వారం మొత్తం రోజు ఉంటుందండి. ఆదివారం, సోమవారం, మంగళవారం, రోజు ఈ రోజు అని లేదు, 10 రోజు ఉంటుంది. 4 కాడ నుంచి సాయంత్రం మళ్ళీ 8 వరకు కాడ 10 రోజు ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. అంటే మీకు మరి ఈ సరుకు కూడా అలాగా వచ్చేస్తుందా? ప్రతిరోజు వస్తుందా? వస్తుంది. ఒక రోజు ఎక్కువ వస్తుంది, ఒక రోజు తక్కువ వస్తుంది. అంటే కొంతమంది ఆదివారం, బుధవారం ఎక్కువ వస్తుందండి, మామూలు రోజుల్లో కొంచెం తక్కువ అంటున్నారు. అంటే మామూలు రోజుల్లో కూడా సమానంగానే వస్తా ఉంటది కానీ మరీ తక్కువ రాదు. ఓకే, అన్ని రకాలు అయితే దొరుకుతాయి ఈ మార్కెట్ లో. బేరం ఆడటానికి కూడా మీరు అవకాశం ఇస్తున్నారు. చూస్తున్నానండి పొద్దు నుంచి నేను, మంచిగా మీరు మంచి రేటుకే ఇస్తున్నారు. అది కూడా బతుకున్న చేపలు. ఒకవేళ చేసి ఇవ్వాలంటే చేసి ఇస్తారా? ఇవి ఒకసారి చెప్పరా, మీ దగ్గర ఏమేమి రకాలు ఉన్నాయో ఒక్కొక్కటి చెప్పరా. ఏమో సముద్రం పీతలు, ఏమో కాలువ పీతలు, ఓకే, ఏమో మెత్తళ్ళు, ఓకే, ఏమో మేన్ చేపలు, ఓకే, ఏమో జల్లలు, ఓకే, ఇవే ఉన్నాయి నా దగ్గర. అంటే ఇప్పుడు రేట్ ఎలా ఉంది? రేటు ఇక ఈ పోగు 200 చెప్తున్నాం. ఓకే, ఇవి అయితేనేమో 800. ఓకే, కేజీ లెక్క అయితేనేమో కేజీ 500. కేజీ 500. ఓకే, చిన్నవి అయితేనే 300. ఇప్పుడు ఇలా ఒక 10 చేపలు కలిపి పెట్టారు, దాన్ని పోగు లెక్క అంటారా? పోగు లెక్క. ఇవి అయితేనేమో 200కి వేస్తాం మామూలుగా. ఇవి అయితేనేమో 400కి వేస్తాం. ఓకే అండి, ఈ 200కి వేస్తాం, ఈ 200కి వేస్తాం. ఓకే ఓకే, ఈ 100కి వేస్తాం. అవి 100 రూపాయలు. ఇది 100, ఇది 100. ఓకే, చిన్న 50. అవి 50. ఓకే, చేసేవన్నీ చేసేవన్నీ. మా పిల్లలు చూస్తేనే భయపడుతున్నారు. చేపలు అలాగే రొయ్యలు, ఇక్కడ ఈ రొయ్యలు అయితే చాలా బాగున్నాయండి. టైగర్ రొయ్య దగ్గర నుంచి చాలా చిన్న రొయ్య వరకు అన్ని ఆల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో వాళ్ళే మొత్తం క్లీన్ చేసి ఇస్తున్నారు కాబట్టి నాకు యాక్చువల్గా నేను తీసుకున్న స్టార్టింగ్ రొయ్యలు అయితే అవి 700, 750 రూపీస్ చెప్పారంటే ఫైనల్గా నాకైతే 450కి ఇచ్చేసారు. సో ఇక్కడ మీరు ఏదైనా కూడా చక్కగా క్లియర్గా బేరం అడిగి మరి మీరు. అంటే మీ దగ్గర కనిపిస్తున్న ఆ పెద్ద చేప, దాని పేరు చెప్తారా? రూప్ చందు. ఇప్పుడు అది ఎన్ని కేజీలు ఉంటుందండి? అది 2 కేజీలు. 2 కేజీలు ఉంటుంది. ఇప్పుడు ఆ ఒక్కటి ఎంతకి ఇస్తారు మీరు? మేము ఆ ఒకటి వేసుకోండి 700 చెప్తా. 700 రూపాయలు. బేర పడితే 700, బేర పడకంటే 400కి వేస్తాం. ఫైనల్ గా 400 రూపాయలు అని చెప్పేస్తున్నారు. యాక్చువల్ గా ఈవినింగ్ తీసుకుంటామండి, మాకు కార్ లో వేరే చోటకి వెళ్ళాలి, చూసుకుని ఈవినింగ్ వస్తాం. అందుకే టైం అడిగాము. ఉంటది అన్నారుగా 6-7 దాకా. లైట్లు ఉంటాయి అప్పుడు. ఓకే ఓకే.
ఓకే. ఆయన అప్పటి వరకు ఇక్కడ ఉంటాడా? వేసుకోండి, వచ్చి మెదులుతున్నాయిగా. అదే అరే వెళ్ళేటప్పుడు విజయవాడ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం, అప్పుడైతే బాధ ఉండదు. పిల్లలు లేకుండా వస్తాం. అవి మా అబ్బాయి అరుస్తున్నాడు అక్కడ నుంచి. ఉడపాయి ముందు ఉండదు, ఒకటే ముందు. ఏం చెప్పండి అది? ఉడపాయి అని ఇస్తుందో ఉంటావు, కోసుకుంటే ఉంది బాగా. ముళ్ళు అంటే ఒకటే ముళ్ళు ఉంటుందా మధ్యలో? ముళ్ళు మధ్యలో కోసలాగా ఉంటది. ఏం పేరు అన్నారు? ఉడపాయ ఉడపాయ ఉడపాయి చేప. బాగుంటదమ్మా. ముందుగా చాలా ఇగురు పెట్టుకుని చాలా బాగుంటుంది. పరస్తాను టేస్ట్ చూస్తే తెలుస్తుంది. ఒకసారి ముందు వైపు చూపించరా దాన్ని? ఇదే అచ్చా, సో ఒకటే ముళ్ళు మధ్యలో ఉంటుంది. ఇప్పుడు దీని ఏంటి, పులుసు పెట్టుకుంటారా లేకపోతే మీరైతే ఎలా చేస్తారు? ఇగురు చికెన్ కూర ఎలా చేసుకుంటారు ఆ టైపు. టమాటా అది వేసుకుని చేసుకోవచ్చు. టమాటా కాదు, మామూలుగా మసాలాలు వేసుకుని చికెన్ కూర ఎలా వండుకుంటారు అలాగే. అంటే టమాటా కలుపు లేకోకుండా మామూలుగా ముక్కలు ముక్కలు ముందే అయితే మరి ఆ ముక్కకి పట్టించాలా? చేప ముక్కలకి ఉప్పు కారం మసాలా అన్ని పట్టించేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవన్నీ మిక్స్ చేసుకుంటారు కదా. మిక్స్ అయితే మిక్స్, కోసుకుంటే కోసుకుని అవి నూనెలో వేసుకున్నాక ఈ ముక్కలు వేసుకుంటే కాస్త మగ్గినాక కాస్త నీళ్ళు పోసుకుంటారు. చక్కగా ఉడికిపోతే బాగుంటుంది. అసలు ముళ్ళు అంటే వండి చూస్తే తెలుసు. ఓకే ఓకే అండి. ఓకే, ఎంత అండి ఇప్పుడు అవి? కేజీ లెక్కనా లేకపోతే మీరు ఎలా చేపలుగా రెండు చేపలు కలిపి 350 రూపాయలు ఫైనల్ గా ఇచ్చేస్తారు. 2-3 వెరైటీస్ తీసుకున్నప్పుడు వీటిని చక్కగా అక్కడ క్లీన్ చేయించుకునండి. వాటర్లో ఉప్పు, మీరు పసుపు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి కొంచెం డ్రై అయిన తర్వాత వాటికి ఉప్పు కారం పసుపు ఇవన్నీ బాగా పట్టించేసి ఒక బాక్స్లో బాగా టైట్ ఫిట్ ఉన్న మంచి బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 1 వీక్ పైనే ఈ ముక్కలైతే ఉంటాయంటండి. ఫ్రెష్గానే ఉంటాయంట, ప్రాబ్లం ఏం ఉండదని చెప్పారు. సో నేను రొయ్యలు కూడా అదే పని చేశానండి. వాటిని ఆయిల్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు వేయించి వాటిని అయితే ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. వండిన రొయ్యల టేస్ట్ సూపర్బ్, మీరు మిస్ కాకండి.